1 ఇయర్ పాలన గురించి అందరూ మాట్లాడారు తప్ప మీరు ఎందుకు మాట్లాడలేదు ఇంతకాలం? 1 ఇయర్ సెలబ్రేషన్లో సంబరాలు చేసుకోవాల్సినంత ఘనకార్యాలు ఏం చేసిందండి వాళ్ళు? ప్రతిపక్షాలను కూడా కలిసి రమ్మన్నారు. ఎవరైతే స్వచ్ఛంద సంస్థలు దానికోసం మూసీ కోసం పోరాడిన వాళ్ళు వచ్చి ఇప్పటి వరకు ఒక సమావేశం మూసీ మీద అఖిల పక్షాన్ని పిలిచి పెట్టిన సందర్భం లేదండి. మొన్నటిదాకా పోరాటం చేసినటువంటి కేటీఆర్ సడన్ గా ఎక్కడికి వెళ్ళిపోయారు అనేటువంటి ఒక ప్రశ్న. అంటే ఇప్పుడు పని ఉంటే వేరే ప్లేస్కి పోలేమా అండి? ఇక అంటే నిరంతరం ఇక్కడికి వెళ్ళి హైదరాబాద్ దాటి పోకుండా ఉండగలుగుతామా? మరి ముఖ్యమంత్రి గారు 28 సార్లు ఢిల్లీకి పోయినండి. గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలనాలా లేకుంటే కుట్రలు అనేది ముందు నుంచి రేవంత్ సర్కార్ చెప్తోంది. అందులో ప్రధానంగా ఫోకస్ పెట్టింది ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి. గతంలో మాజీ ఎమ్మెల్యేల మీద కేసులు పెట్టినప్పుడు ఈరోజు సిద్దిపేటకే చెందినటువంటి ఒక లీడర్ హరీష్ రావు మీద మన రేవంత్ రెడ్డి గారి అధికార పీఠం ఎక్కినప్పటి నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ కుటుంబ సభ్యుల్ని ఏ విధంగా దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో అసలు మాట్లాడకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం కాంగ్రెస్ పార్టీలో గుడ్ ఓల్డ్ ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఉన్నారు. మళ్ళీ అటువైపు సుధీర్ రెడ్డి గారు చూస్తున్నారు అనే మాట. నేను మాట్లాడింది ఏమున్నా స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటుంది. నేను మాట్లాడింది మీరు 4 ఏళ్ల తర్వాత రికార్డ్ చేసి అడిగినా కానీ అదే జవాబు ఉంటుంది. సో ఇప్పటిదాకా 1 ఇయర్లో జరిగినటువంటి ఈ పాలనకి మార్కులు వేయాలంటే ఎన్ని వేస్తారు మీరు? నేనైతే 0 మార్కులు వేస్తాను. మార్కులే ఎందుకట్లా? అసలు 0 మార్కులు కనీసం పాస్ కూడా కాదు. అంటే ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిన పార్టీ. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. రేవంత్ సర్కార్ తెలంగాణలో ఏర్పడి 1 ఇయర్ పూర్తయిన సందర్భంగా సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారు. అయితే ఈ సెలబ్రేషన్స్ గురించి, కాంగ్రెస్ పాలన గురించి, రేవంత్ గురించి ఇప్పటిదాకా మాట్లాడని ఒక ఎమ్మెల్యేతో ప్రస్తుతం మనం ఉన్నాము. మనతో పాటుగా ఉన్నారు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు. సో 1 ఇయర్ సెలబ్రేషన్స్ గురించి, 1 ఇయర్ పాలన గురించి అందరూ మాట్లాడారు తప్ప మీరు ఎందుకు మాట్లాడలేదు ఇంతకాలం? 30th మొన్ననే కదండి ఎలక్షన్స్ అయిపోయి 1 ఇయర్ అయిపోయింది. ఏడాదికి 3వ రోజు. 1 ఇయర్ సెలబ్రేషన్లో సంబరాలు చేసుకోవాల్సినంత ఘనకార్యాలు ఏం చేసిందండి వాళ్ళు? అన్ని ప్రజలను మోసం చేసిందే తప్ప సంబరాలు చేసుకుంటాం, మేము ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఫుల్ఫిల్ చేసినాం, ఎక్స్ట్రా ఇది చేసినామని చెప్పుకోవడానికి ఒక్కటనే ఉందా అండి? ఎక్కడ కూడా లేదు. కేవలం మోసపూరిత ప్రభుత్వం, మోసపూరిత వాగ్దానాలు చేసింది. అదేవిధంగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదు, శూన్యం. సో 1 ఇయర్ సెలబ్రేషన్స్ అనేవి 1st నుంచి 9th వరకు 9 రోజుల పాటు జరగబోతున్నాయి. ఈరోజు హైదరాబాద్లో కూడా డిఫరెంట్ కార్యక్రమాలు నగర అభివృద్ధి కోసం చేపడుతున్నారు. ఏం చేశారంటే హైదరాబాద్లో ఇలా చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ స్టార్ట్ చేసి దాదాపు బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలప్పుడు పూర్తి అయ్యే స్టేజ్లో ఇప్పుడు పూర్తి అయినాయి. వాళ్ళు ఇనాగ్రేషన్ చేసుకుంటారు. ఈ ఎస్టీపీలన్నీ వాళ్ళు ఇనాగ్రేషన్ చేస్తుంటారు. ఏ ఒక్క కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ చేసింది కాదు, కాంగ్రెస్ పార్టీ పూర్తి చేసింది కాదు. అన్ని బీఆర్ఎస్ పార్టీ స్టార్ట్ చేసి బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే దాదాపు 75% 80% పూర్తి అయిపోయినాయి. ఒక 20% ఈ ప్రభుత్వం హయాంలో పూర్తయినాయి. అవి మాత్రం ఇనాగ్రేషన్ చేసి అది మేం చేసినట్టు వాళ్ళ ఖాతాలో కలుపుకొని సంబరాలు చేసుకుంటున్నారు. సో పనులు మాయి, సంబరాలు వాళ్ళవి. ఓకే. సో 1 ఇయర్ పాలన అనేది ఎట్లుంది అనుకుంటున్నారు మీరు? ఎట్లుందండి? ఇప్పుడు 1 ఇయర్లో వాళ్ళు అనేక కార్యక్రమాలు ప్రజలకు ఎన్నికల్లో వాగ్దానం చేసిండ్రు. రైతు బంధు పథకానికి ఇంకా పైసలు 5,000 రూపాయలు ఎక్కువ ఇస్తున్నారు. దాదాపు మన రుణమాఫీ ఎప్పుడో చేస్తున్నారు. దాని తర్వాత మహిళలకు 2,500 పెన్షన్ ఇస్తున్నారు. దాని తర్వాత పెన్షన్ 4,000 రూపాయలు చేస్తున్నారు. ఇందులో ఏదైనా ఒకటి మన కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇస్తున్నారు. ఏదైనా ఒకటి చేసిందండి? ఈవెన్ రుణమాఫీ కార్యక్రమం కూడా ఇంకా 27,000 కోట్ల రూపాయలు ఇంకా చేస్తేనే సంపూర్ణ రుణమాఫీ అవుతుంది. అది ఇంకా చేయలేదు. సంక్రాంతి వరకు చేస్తాం అంటున్నారు కదా. అంటే అదే అండి, సంక్రాంతి వరకు చేస్తానొచ్చు, లేకపోతే ఇంకా 4 ఏళ్ళు ఉందిగా 4 ఏళ్ళ నాడు చేస్తాను కూడా అనొచ్చు. సో అదే విధంగా ప్రజలు ఎన్నికల్లో మేము ఎన్నికల్లోకి వస్తే 4 సంవత్సరాల తర్వాత ఇది చేస్తామని చెప్తే బాగుంటుండే. అది ఏదో రేపే చేస్తాం, 100 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పేసి ఆ రోజు ప్రగల్భాలు అబద్ధాలు మాట్లాడేసి ఇలా సంక్రాంతి లోపల చేస్తాను, లేకపోతే ఇంకా 4 ఏళ్ళకు టైం ఉందిగా చేస్తామని చెప్పారనడము అంటే ప్రజల్ని మోసం చేసినట్టే, ఒక రకంగా పచ్చి మోసం చేసినట్టు. సో పనులు మావి, సంబరాలు వాళ్ళవి అనుకుంటున్నప్పుడు సరికొత్తగా తీసుకొస్తున్నటువంటి ఒక పథకం
మూసీకి సంబంధించి మూసీ సుందరీకరణ అనేది చేయబోతున్నారు. గతంలో మీరు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా చైర్మన్గా వ్యవహరించారు. సో అప్పుడు మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి? ఇప్పుడు వీళ్ళు చేస్తామంటుంది ఏంటి? అంటే ఇప్పుడు మూసీ విషయానికి వస్తే స్పష్టంగా చెప్తానండి మీకు. మూసీ స్టార్ట్ చేసింది మా నాయకుడు కేసీఆర్ గారు మొదలుపెట్టింది మూసీ సుందరీకరణ పనులు. కేసీఆర్ గారు శ్రద్ధతోటి మూసీ సుందరీకరణ చేయాలని చెప్పేసి కేటీఆర్ గారిని నన్ను పిలిచి అసలు మూసీ సుందరీకరణ చేద్దాం, ఎక్కడి నుంచి మొదలు పెడదాం, ఎట్లా చేద్దామని చెప్పేసి డిస్కషన్ చేసినప్పుడు మా నాయకుడు ఒక దిశానిర్దేశం మాకు ఇచ్చిండు. మూసీని 4 భాగాలుగా విభజించండి. మొదటి భాగం మూసీలోకి వచ్చే మురుగునీరు డ్రైనేజ్ వాటర్ని అంతా శుద్ధి చేయండి. ఎప్పుడైతే మూసీ నీరు డ్రైనేజ్ వాటర్ని శుద్ధి చేస్తారో అప్పుడే కొంచెం వాతావరణం మెరుగవుతుంది, మంచి వాతావరణం వస్తుంది. రెండవ స్టేజ్లో మూసీకి ఇరువైపులా బ్రిడ్జెస్ కట్టి ట్రాఫిక్ని ఈజీ చేయండి, అక్కడ ఇక్కడ బ్రిడ్జెస్ కట్టి ఈజీ చేయండి. మూడో స్టేజ్లో మూసీలో ఉన్న స్లెడ్జ్ అంతా కూడా అంటే 50-60 సంవత్సరాల నుంచి పేరుకపోయిన ఈ డ్రైనేజ్ వాటర్ వచ్చి పేరుకపోయిన సన్నటి ఒండ్రు మట్టి స్లెడ్జ్ని అంతా కూడా దాన్ని ఒక వైపుకి వేసి క్యాపింగ్ చేయండి. క్యాపింగ్ చేస్తే పొల్యూషన్ కాదు. అది చేయాలంటే చాలా కష్టమైన పని, ఎందుకంటే అది ఎక్కడి నుంచి ఒక దగ్గర ట్రాన్స్పోర్ట్ చేసి ఇంకో దగ్గర వేయలేము. కాబట్టి అక్కడనే తీసి ఒక సైడ్కి వేసి దాన్ని క్యాపింగ్ చేయాలి. దానివల్ల మళ్ళీ కాలుష్యం బయట వెదజల్లకుండా చూసుకోవాలి. ఈ 3 స్థాయిలు చేసినాక అప్పుడు ప్రజల నిర్వాసితుల సంగతి మనం ఆలోచన చేద్దాం. వాళ్ళకు కూడా సంతోషకరంగా వాళ్ళు వెళ్ళిపోయేటాడు, వాళ్ళకు మంచి ప్యాకేజ్ ఇద్దాం అని చెప్పేసి మాకు గైడెన్స్ ఇచ్చిండు మా నాయకుడు. గైడెన్స్ ఇస్తే మొదటి విడతగా మేము 4,000 కోట్ల రూపాయలతో వెచ్చించి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అయితే ఇనాగ్రేషన్ చేస్తున్న ఎస్టీపీలు అన్నీ కూడా ఆ రోజుల్లో మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మొదలుపెట్టి వాటికి డబ్బిచ్చి దాదాపు 70% పూర్తి చేసినవన్నీ కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇనాగ్రేషన్ చేస్తున్నారు. అంటే మొదటి పార్ట్ దాదాపు పూర్తయినట్టే. రెండవ పార్ట్లో 15 బ్రిడ్జిలు అక్రాస్ ద మూసి 15 బ్రిడ్జిలు కడుతున్నాం. ఈ 15 బ్రిడ్జిలలో ముసరాంబాగ్ బ్రిడ్జ్ స్టార్ట్ అయిపోయింది, ముసరాంబాగ్ బ్రిడ్జ్ మొదలైపోయింది. రెండవది మన ఫత్తుల్లాగూడ దగ్గర ఒకటి బ్రిడ్జు, అది కూడా మొదలుపెట్టినాం ఎలక్షన్ల కన్నా ముందల్ని. సో రెండవ స్టేజ్లో 15 బ్రిడ్జిలు కట్టి అటువైపు నుంచి ఇటువైపు వచ్చే ట్రాఫిక్ని ఈజీ చేసుకునే ప్రక్రియలో 15 బ్రిడ్జిలు స్టార్ట్ చేశాం. ఆ 15 బ్రిడ్జ్లో ముసరాంబాగ్ బ్రిడ్జ్ ఒకటి, ఫతుల్లాగూడలో ఒక బ్రిడ్జు, ఫతుల్లాగూడ నుంచి పీర్జాద కూడా కలుపుతున్నాము. సో ఈ 2 బ్రిడ్జిలు ఎన్నికల ముందే శంకుస్థాపన చేశాము. దాదాపు ఒక బ్రిడ్జ్ ముసరాంబాగ్ పూర్తయ్యే స్టేజ్లో ఉంది. అక్కడ పీర్జాద కూడా బ్రిడ్జ్ దాదాపు సగం పూర్తి అయిపోయింది. సో ఈ 2 పూర్తి అయిపోయాక లోపల ఉన్న స్లెడ్జు అంటే ఒండ్రు మట్టి అంతా కూడా తీసి ఇరువైపులకు వేసి దాన్ని సీల్ చేసి ప్యాకింగ్ చేసి క్యాపింగ్ చేయాలి. అంటే మళ్ళీ కాలుష్య క్యాపింగ్ చేస్తే 3 స్థాయిలు పూర్తయిపోతాయి. ఈ 3 స్థాయిలు పూర్తయితే ఖచ్చితంగా ప్రజలంతా గమనిస్తూనే ఉంటారు మూసీలో ఏం జరుగుతుంది, ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది, రాబోయే రోజుల్లో మూసీ చాలా సుందరంగా తయారవుతుంది అన్న ఒక నమ్మకం ప్రజలకు క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాము. దాని తర్వాత నిర్వాసితులు ఎవరైతే నిర్వాసితులు బఫర్ జోన్లో రివర్ బెడ్లో ఉన్న వాళ్ళు అంటున్నారుగా, వాళ్ళు ఎవరు కబ్జాదారులు కాదండి. మూసీలో ఉన్న భూమి అంతా కూడా పట్టా ల్యాండ్స్ అనాదిగా వస్తున్న వెనకటి నుంచి 90-100 సంవత్సరాల నుంచి రెవెన్యూ రికార్డ్స్లో పేరున్న అంతా పట్టాదారులు, పట్టా ల్యాండ్స్. కాలానుగుణంగా వాళ్ళ అవసరాల దృష్ట్యా వాళ్ళు ఒక 2,000 గజాలు ఒక 10 మందికి అమ్ముకుని 200 గజాలు ఇట్లా 5 మందికి ఇట్లా అమ్ముకోవడం జరిగింది. కొనుక్కున్న వాళ్ళందరూ కూడా కొనుక్కొని కొంతమంది పర్మిషన్లు తీసుకొని చట్టబద్ధంగా కట్టిన, కొంతమంది పర్మిషన్లు తీసుకోకుండా కట్టిరు. కానీ చాలామంది పర్మిషన్లు తీసుకొని కట్టిరు. కాబట్టి వాళ్ళు ఎవరు కబ్జాదారులు కాదండి. కష్టపడి పైసా కూడబెట్టుకొని నగరం మధ్యలో ఎక్కడ కూడా కాస్ట్లీ ఉంటుంది, మూసీ నదికి ఒడ్డుకైతే కొంచెం చీప్ వస్తుందన్న ఉద్దేశంతో పాపం నగా నట్రా అమ్మి ఊరికెళ్ళి ఊర్లలో పొలం ఉంటే అన్నీ అమ్ముకొని తీసుకొచ్చి కట్టుకొని స్థిర నివాసం ఉంటుంది. ఈరోజు అకస్మాత్తుగా వాళ్ళని కబ్జాదారులని మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి ఆర్బిఎక్స్ అని కొట్టేసి వాళ్ళ గోడల మీద ఆర్బిఎక్స్ అని రాసి మొదటి 3 స్టేజ్లు కథం కాకుండా 4వ స్టేజ్కి రావాల్సిన ఈ అంశాన్ని 4వ స్టేజ్ నుంచి ఈ ముఖ్యమంత్రి ప్రారంభించాడు. అది చాలా పొరపాటు, చాలా తీవ్రంగా దాన్ని ఖండిస్తున్నాం. నెంబర్ 1, మూసీ నదికి అభివృద్ధికి మేము అడ్డం కాదండి. మొదలుపెట్టిందే బీఆర్ఎస్ పార్టీ, మా అధినేత కేసీఆర్ గారు. కానీ మూసీ నదిలో మేము వాళ్ళు చేస్తున్న ఏదైతే మొదటి 3 అంశాలను వదిలిపెట్టి 4వ స్థాయి నుంచి మొదలు పెడుతుందిగా దాన్ని వ్యతిరేకిస్తున్నాము. రెండవది, నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజీ, మెరుగైన నష్టపరిహారం ఇవ్వము అని చెప్పి మేము పోరాడుతూ ఉన్నాం. మంచి మెరుగైన ప్యాకేజీ ఇవ్వండి, వాళ్ళని సంతోషంగా పంపండి, వాళ్ళ కడుపు రగిలిపోయేటట్టు వాళ్ళు కష్టపడి కట్టుకున్న ఇల్లు కూల్చకండి, వాళ్ళని ఒప్పించి వాళ్ళని షిఫ్ట్ చేయమని మేము అడుగుతున్నాము. ఇంకో విషయం, మూసీ నదిలో అప్పుడు మేము అంతా ఎస్టిమేట్ చేస్తే మాకు 20,000 కోట్ల రూపాయల్లో మూసీ అయిపోతుందండి.
20,000 కోట్ల రూపాయలు. ఈ 20,000 కోట్ల రూపాయలు ఏమేం చేస్తామండి? ఫస్ట్ థింగ్ మొత్తం సివేజ్ వాటర్ని ట్రీట్మెంట్ చేస్తాం. 2,000 MLD 2,000 MLD పర్ డే మూసీ నదిలోకి ప్రవహిస్తుంది. MLD అంటే మిలియన్ లీటర్ పర్ డే, 2,000 మిలియన్ లీటర్స్ పర్ డే. సో ప్రవహిస్తుంది, దాన్ని శుద్ధి చేయాలి. రెండవది అక్రాస్ ద మూసి 15 బ్రిడ్జ్లు కట్టాలి. మూడవది ఉన్న స్లెడ్జ్ అంతా తీసి క్యాపింగ్ చేయాలి. నాలుగవది ఇరువైపులా 2 సైడ్లు రోడ్ వేయాలి. అటొక 120 ఫీట్ల రోడ్డు, ఇటొక 120 ఫీట్ల రోడ్ వేస్తే హైదరాబాద్ ట్రాఫిక్ కూడా డీకంజెషన్ అవుతుంది. ఐదవది ఇక్కడ రావాలి, ఎక్కడికి? నిర్వాసితుల దగ్గర రావాలి. అంటే 4వ అంశాన్ని టేకప్ చేసేటప్పుడు నిర్వాసితులను టచ్ చేయాలి. ఎందుకంటే రోడ్ వేయాలి కాబట్టి వాళ్ళని అడిగి వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళ ల్యాండ్ తీసుకొని వాళ్ళకి మెరుగైన పరిహారం ఇచ్చేసి మీరు రోడ్ వేయాలి. సో ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటూ పోవాలి. కానీ ముఖ్యమంత్రి గారికి అనుభవ రావిత్యంతో ఈరోజు డైరెక్ట్గా వచ్చి నిర్వాసితుల్ని మీరు వెళ్ళిపోండి, మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పేసి అనడం దారుణమైన విషయం. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్ళ పక్షాన నిలబడతాం, పోరాడతాం. ఇప్పుడు మీరు 4వ అంశం అనుకున్నారు కానీ దాన్ని వాళ్ళు ప్రథమ అంశంగానే తీసుకున్నారు కదా. అయితే ఇక్కడ ఇంకో విషయం అండి, మేము అంతా ఎస్టిమేట్స్ చేసినప్పుడు, రఫ్ ఎస్టిమేట్స్ చేసినప్పుడు 20,000 కోట్ల రూపాయలు ఇవన్నీ మేము చెప్పిన విషయాలన్నీ కూడా చేసి ఖర్చు అయితే 20,000 crores అని అనుకున్నాం. కాకపోతే ఇంకో 5,000 crores ఇప్పుడు పెరగొచ్చు. కానీ 1,50,000 కోట్లు ఎందుకు అవుతుంది? దీంట్లో ఏం అవినీతి ఉంది? ఎంతమందికి డబ్బులు పంపిణీ కార్యక్రమం చేస్తాము? అంటే ఈ రాష్ట్రం నుంచి ప్రజల 1,50,000 కోట్లు ఖర్చు పెట్టేసి దాంట్లో వచ్చిన డబ్బంతా కూడా ఇతర రాష్ట్రాలకు పంపించుడా? కాంగ్రెస్ పార్టీ కల్చర్ ప్రకారం ఇంత అవినీతిని తీవ్రంగా ఖండిస్తున్నాం. 1,50,000 కోట్లు కానే కాదు, ఇందులో అవినీతి ఉన్నది ఖచ్చితంగా. దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ 2 అంశాలను మేము వ్యతిరేకిస్తుంటుంటే ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారు? ఇది బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తున్నది అని నల్గొండ రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేసి, అంటే మీకు మురికి నీళ్ళు వస్తున్నాయి, మేము చేద్దామంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏదో అడ్డం పడుతుండ్రు అని వాళ్ళకేదో రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. నల్గొండ రైతుల కంటే ఇప్పుడు మేము చేసిన ఎస్టీపీలు అన్నీ కడితే స్వచ్ఛమైన నీరు నల్గొండ రైతులకు కూడా పోతుంది కండి. ఆ కార్యక్రమాన్ని మాజీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఎప్పుడో ప్రారంభించిందిగా. దాదాపు 80% మేము అధికారంలో ఉన్నప్పుడే పూర్తి అయిపోయింది. అన్నీ స్వచ్ఛమైన నీరు నల్గొండకు పోతాయి. కానీ ఆ విషయాలు ఏం తెలవకుండా నల్గొండ రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేసి, అంటే కేవలం ఏంటంటే అండి దృష్టి మరల్చే కార్యక్రమాలు, ఏదో విధంగా దృష్టి మరల్చేసి దాన్ని పరిపక్వత లేని అడుగులు. ఇక్కడ మీరు 4 అంశాల గురించి చెప్పారు, 4 స్టేజ్ల గురించి. అక్కడ ప్రాధాన్యత ఇంకొక దాని మీద కూడా పెట్టుకున్నారు. బాపు ఘాట్ అనేది, బాపు ఐడియాలజీ సెంటర్ని ఏర్పాటు చేస్తామని కేంద్రం దగ్గరకు కూడా వెళ్ళారు. 220 ఎకరాల్లో ఒక ఐడియాలజీ సెంటర్ని పెడతామనే మాట, కేంద్ర సహకారం కూడా అవసరమని. ఈ ఆలోచన అప్పుడు మీకు లేదు కదా, ఇప్పుడు చేస్తున్నారు, దాన్ని మీరు స్వాగతించట్లేదా? చూడండి, ఎవ్రీథింగ్ చేయమని చెప్పండి, మేము ఏంది దానికి వ్యతిరేకం కాదండి. మూసీ అభివృద్ధి జరగాల్సిందే, బీఆర్ఎస్ పార్టీ కోరుకుంటుంది. బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, మా నాయకుడిన కేసీఆర్ కాదు, మొదటి నుంచి కూడా మూసి అభివృద్ధి జరగాలని చెప్పి కోరుకొనే ఈ కార్యక్రమాలను చేసిండు. కానీ క్రమ పద్ధతిలో చేసుకుంటే ఎవరికి నొప్పి కాకుండా, ఎవరికి ఇబ్బంది జరగకుండా చేద్దామన్న ఆలోచన ఆ రోజు కేసీఆర్ గారికి ఉంది. ఈరోజు పరిపక్వత లేని రాజకీయాల్లో మొదటి అడుగు లాస్ట్ వేయాల్సింది మొదట వేసి గందరగోళం సృష్టించుకున్నారు. అదే అందుకోసం ఏంటంటే ఇలా బాపు గారిని మేము కూడా బ్రహ్మాండంగా చేద్దామని చెప్పేసి అనుకున్నాం. వాళ్ళు కూడా చేస్తున్న సంతోషం, స్వాగతిస్తున్నాం దాన్ని. కానీ చేసే పద్ధతిలో, నేను మంచి పని చేస్తున్నా, గొప్ప పని చేస్తున్నా, ఎవరు ఏదైనా అనుకుంటే గొప్ప పని చేస్తున్నా అని చెప్పేసి అనుకుంటే ప్రజలు స్వాగతించారండి. గొప్ప పని కూడా ప్రజల్ని కన్విన్స్ చేసి చేయాలి. ఇవాళ నేను ఒక అద్భుతమైన కట్టడం కడతా, ఇడికెళ్ళి 100 ఇళ్ళు కులగొట్టండి అని చెప్పేసి అంటే ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ఎందుకు 100 ఇళ్ళు కులగొట్టాలి? నీ అద్భుతమైన కట్టడం ఏంది? దానికి అంత ప్రాధాన్యత ఏముంది? మా ఇండ్లు త్యాగం చేయాలంటే అంత అద్భుతమైన స్ట్రక్చర్ ఏమొస్తుంది అనే విషయం ప్రజలకు చెప్పాలి, కన్విన్స్ చేయాలి, అక్కడి నుంచి ఖాళీ చేయాలి. అంతేగాని నేను గొప్ప పని చేస్తున్నా కూడా మీరు అందరూ వెళ్ళిపోతే డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పేసి అంటే ప్రజల హక్కులని కాల రాసినట్టే. ఇప్పుడు మూసీ డెవలప్మెంట్ కోసం, దాని సుందరీకరణ కోసం, పునరుజ్జీవం కోసం చేస్తున్నటువంటి పెద్ద ప్రాజెక్టులో ప్రతిపక్షాలను కూడా కలిసి రమ్మన్నారు. ఎవరైతే స్వచ్ఛంద సంస్థలు దానికోసం, మూసీ కోసం పోరాడిన వాళ్ళు వచ్చి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సలహాలు సూచనలు ఇవ్వమంటే మీరెందుకని వెళ్ళలేకపోతున్నారు? దానికోసం ప్రత్యేకంగా సమావేశాలు కూడా పెడతామని అన్నారు. పెట్టమని చెప్పండి. పెట్టినప్పుడు మేము ఈ సలహాలు ఇస్తామండి ఖచ్చితంగా. మేమేం మూసీకి వ్యతిరేకం కాదు అంటున్నారు, కానీ పెడతలేరు కదా. మేము ప్రతిపక్షాలను కూడా పిలుస్తామంటున్నాం. పిలవమని చెప్పండి, పెట్టమని చెప్పండి, మాట్లాడతాం, అక్కడే చెప్తాము. ఇప్పటి వరకు ఒక సమావేశం మూసీ మీద అఖిల పక్షాన్ని పిలిచి పెట్టిన సందర్భం లేదండి.
మా నాయకులు అందరిని పిలిచి లేకపోతే మిగతా ప్రతిపక్ష పార్టీలను పిలిచి ఈ మూసీ గురించి సమావేశాన్ని పెడుతున్నాం, మీ సలహాలు ఇవ్వమని చెప్పేసి అడిగిన సందర్భం ఇప్పటివరకు లేదు. ఎస్. సో ఇప్పుడు 1 ఇయర్ సెలబ్రేషన్స్ అనేవి ఇంత పెద్ద ఎత్తున జరుపుతున్నప్పుడు మొన్నటిదాకా పోరాటం చేసినటువంటి కేటీఆర్ సడన్గా ఎక్కడికి వెళ్ళిపోయారు అనేటువంటి ఒక ప్రశ్న. ఇంతమంది ఇన్ని రకాలుగా పోరాటాలు చేస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళిపోతారండి నాకు అర్థం కాదు. ఎక్కడంటే పారిపోతారా, లేకపోతే ఈ భారతదేశంలో తిరిగే హక్కు మాకు ఉందిగా అండి? తిరిగే హక్కు మాకు ఉందిగా. భారతదేశంలో ఏ ప్రాంతానికైనా పోవచ్చుగా, ప్రపంచంలో కూడా ఏ ప్రాంతానికైనా పోవచ్చు. మరి ఈ భారతదేశంలో ఏదో ఒక ప్లేస్కి పోతే ఎక్కడికి వెళ్ళిపోయారని చెప్పేసి ప్రశ్న ఎందుకు వస్తుందండి? ఎన్నో పనులు ఉంటాయి. సో ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షం గతంలో మంత్రిగా చేశారు. ఇంత ప్రధానమైనటువంటి సమస్యలు ఉన్నప్పుడు 1 ఇయర్ సెలబ్రేషన్స్ అనేవి జరుగుతున్నప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉండి పోరాటం చేయాల్సినటువంటి కేటీఆర్ అంటే ఇప్పుడు సమస్యనా సెలబ్రేషన్స్ అండి? ఇప్పుడు సమస్య అని చెప్పేసి అంటారు, సెలబ్రేషన్ మీరే అంటున్నారు. సో సమస్యలు అనేవి ప్రతిపక్షాలు చూస్తున్నాయి, సెలబ్రేషన్స్ అనేవి ప్రభుత్వం చేస్తుంది. మేము సెలబ్రేషన్ చేసుకునే ఏదైతే అర్హత ప్రభుత్వానికి లేదు. ఎందుకు లేదంటే ప్రభుత్వం ఈ ప్రజల్ని మోసపుచ్చింది. హైదరాబాద్లో ఇలా ఒక్క రూపాయి ఇస్తలేరండి. డెవలప్మెంట్ హైదరాబాద్లో ఆగిపోయింది. హైదరాబాద్ని పట్టించుకునే నాదుడు లేదు. ఎక్కడ డెవలప్మెంట్ అక్కడనే ఆగిపోయింది. ఒక రూపాయి ఖర్చు పెడతలేరు. ఇప్పటివరకు నేను చెప్పిన అంశాలండి ఏ అంశాల్లో ఫుల్ఫిల్ కాలేదు. ఇలా సంపూర్ణంగా మన రుణమాఫీ జరగలేదు. ఇలా ప్రభుత్వం రైతు బంధు పథకం ఎన్హాన్స్ చేసి ఇస్తలేదు, తులం బంగారం ఇస్తలేదు, మహిళలకు పెన్షన్ ఇస్తలేదు, వృద్ధులకు పెన్షన్ పెంచలేదు. ఇన్ని అంశాలు నేను చెప్పినగా అండి. ఇవన్నీ అంశాలు వాళ్ళందరూ కూడా పదే ఎన్నికల్లో చెప్పిన అంశాలే కదండి. 100 రోజుల్లో పూర్తి చేస్తామని కూడా పదే చెప్పిన అంశాలే కదండి. వీటిని అన్నిటి కూడా మేము వ్యతిరేకిస్తున్నాము. ఇంకా వీటిని అన్నిటిని మిగిల్చి ఏమని సెలబ్రేషన్ చేసుకుంటారు, ఏ ముఖం పెట్టుకొని సెలబ్రేషన్ చేసుకుంటారు? సో మీరేమో ప్రజలకి చేరలేదు, లేకుంటే హామీల అమలు జరగలేదు ఇవన్నీ అంటున్నప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి లెక్కలన్నీ సరైనవి కాదంటారా? చూడండి, లెక్కలు ఏదో విధంగా చెప్తారండి. ప్రజలు ఫీల్ కావాలి కండి ఆ లెక్కలతోటి. ప్రజలు ఫీల్ కావాలి. ఇలా గ్రామాన మీ కెమెరా పట్టుకొని పోండి, ఏం చేసినదో మీకు అన్నీ వస్తున్నాయని అడగండి. ఎన్ని జవాబులు వస్తాయో మీకే తెలిసిపోతుంది. సో ఇప్పుడు ప్రతిపక్షం చేయాల్సినటువంటి పోరాటం చేస్తుందా లేదా అనేది అనుకున్నప్పుడు పాదయాత్రలకి సంబంధించి కూడా గతంలో వచ్చింది. జనవరి నుంచి మళ్ళీ నేను పోరాటాన్ని చేస్తాను. గతం నల్గొండల వేదికే కాదు, హైదరాబాద్లో కూడా మూసీకి సంబంధించి ఎవరండి జనవరి నుంచి? రేవంత్ రెడ్డి చెప్పారు. అప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నాడంటే ఆయన పోరాటం చేయాల్సిన అవసరం లేదు. ప్రభుత్వంలో వండుకుంటూ కూడా రేవంత్ రెడ్డి పోరాటం చేయాల్సిన పరిస్థితి లేదు. ప్రజలను కన్విన్స్ చేయాలి రేవంత్ రెడ్డి. ఎందుకు మూసి చేస్తున్నారు? ఇప్పుడు నిర్వాసితులు ఉన్నారు కండి. ఇప్పుడు RBX అని ఇంటికి ప్రతి ఒక్కరు స్టాంప్ వేసి ఎర్ర మార్క్ గీశారండి. అంటే ఇక్కడ వరకు ఇండ్లు పోతాయి అన్నట్టు. పోతాయి అన్నప్పుడు ఒక బాధ్యతాయుతమైన మంత్రి పదవి హోదాలో ఉన్న ఒక పెద్ద మనిషి వచ్చేసి ప్రభుత్వము మీరు ఇక్కడి నుంచి తరలిస్తే ప్రభుత్వం మీకు ఇక్కడ ప్లాట్ ఇస్తుంది, ఇంతమందికి నష్టపరిహారం ఇస్తుంది, కాబట్టి మీరు పోవండి, లేకపోతే పోండి, లేకపోతే మీకు ఏం నష్టం కాకుండా మేము చూసుకుంటే ఒక భరోసా ఇవ్వాలండి. ఇలా లగచర్లలో ఇలా ఏం చేసిందండి, భూసేకరణ అంతకన్నా ముందు చేసిన భూసేకరణ ఆపేసి కొత్త భూసేకరణ పెట్టి మెరుగైన ప్యాకేజ్ ఇస్తామని వాళ్ళు అంటున్నారు. మేము అదేం అంటున్నాం కండి, మెరుగైన ప్యాకేజ్ ఇవ్వమని అంటున్నాము. 2013లో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పార్లమెంట్లో ఒక బిల్లు ప్రవేశపెట్టిండ్రు, కొత్త భూసేకరణ చట్టం. అప్పటి వరకు కూడా దేశంలో ఏ రాష్ట్రంలో భూసేకరణ చేసినా 1891లో ఉన్న క్రూయల్ చట్టమే ఉంటుండే. దానికి చాలా తక్కువ పరిహారం వస్తుండే. ఆ చట్టాన్ని సవరించుకుంటూ కొత్త భూసేకరణ చట్టం తీసుకొచ్చిన ఒక మెరుగైన ప్యాకేజు ప్రభుత్వ అవసరాల కోసం ఏదైనా ఎవరిదైనా స్థలం తీసుకున్నా, భూమి తీసుకున్నా, ఇల్లు తీసుకున్నా వాళ్ళకు మెరుగైన ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పేసి ఒక కొత్త చట్టం తీసుకొచ్చింది. మీ కాంగ్రెస్ పార్టీ హయాంలో, మీ నాయకుని హయాంలో తీసుకొచ్చిన చట్టాన్నే ఇలా ఉపయోగించి వాళ్ళకి మెరుగైన ప్యాకేజ్ ఇవ్వమని మేము కోరుతున్నాం. కానీ ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదే. కనీసం వచ్చి ఆ చట్టం ప్రకారం మేము ఇస్తాము, మీకు ఈ ప్యాకేజ్ ఇస్తాం, మీ ఇల్లు తీసుకొస్తే మీ ఇల్లు కూలగొడితే ఇంకో దగ్గర మంచిగా మెరుగైన ఫ్లాట్ ఇస్తాము అని చెప్పాలి కాండి. అంటే చివరికి మేము కట్టిన డబుల్ బెడ్రూమ్లే వాళ్ళకి డిక్ అయినాయి. అప్పుడేమో డబుల్ బెడ్రూమ్లు ఎక్కడ కట్టిండ్రు, అసలు కట్టలేదు, ప్రజల్ని మోసం చేస్తున్నారని చెప్పేసి ఇదే ముఖ్యమంత్రి గారు అన్నారు. కానీ ఇప్పుడు మేము కట్టిన డబుల్ బెడ్రూమ్లే ఇస్తామని వాళ్ళకు నిర్వాసితులకు చెప్తుంది. లగచర్లలో ఫార్మా విలేజ్ కాదు ఇండస్ట్రియల్ క్లస్టర్ వస్తుంది అనేది గతంలో అనుకున్నటువంటి భూసేకరణ కంటే ఈసారి ఇంకా ఎక్కువ ఉండబోతోంది. ఇప్పుడు మళ్ళీ పోరాటాలు ఉంటాయి, ఏం చేస్తుంది అంటే భూసేకరణ? ఇప్పుడు నేను ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఇక్కడనే పరిపక్వత లేని రాజకీయం అనేది ఎందుకంటానంటే,
మీకు ఫార్మాసిటీలో 14,000 ఎకరాలు సేకరించి పెట్టినామండి. ఉమ్, గత ముఖ్యమంత్రి మా ప్రియతమ నాయకుడు కేసీఆర్ గారు 14,000 ఎకరాలు సేకరించి రెడీగా ఆడ కేక్ అట్లా ఉందండి. ఇందులో ఒక విషయం మీకు తెలవాలండి, ఎందుకంటే ప్రేక్షకులకు కూడా తెలవాలి. ఫార్మాసిటీ అనేది ఒకటి కడతాము. ఫార్మాస్యూటికల్ కంపెనీలు దాని రిలేటెడ్ కంపెనీలే వస్తాయి. ఫార్మాస్యూటికల్ కంపెనీలకు ఏంటంటే అందులో 3 రకాల కేటగిరీ ఉంటుంది. రెడ్, ఆరెంజ్, గ్రీన్ అని ఇట్లా 3 రకాల కేటగిరీ ఉంటుంది. గ్రీన్ ఏమో ఒక లో పొల్యూషన్ అయ్యే కర్మాగారాలు, ఉమ్. ఆరెంజ్ కొంచెం ఎక్కువ పొల్యూషన్ అయ్యే కర్మాగారాలు, రెడ్ అంటే ఇక టోటల్ పొల్యూషన్, హెవీ ఉంటుంది. హెవీ పొల్యూషన్. గ్రీన్ వాటికి స్థానికంగా ఉన్న పొల్యూషన్ కంట్రోల్ కూడా పర్మిషన్ తీసుకుంటే అయిపోతుంది. ఉమ్, హెవీగా ఉన్న వాటికి కేంద్రంలో ఉన్న పొల్యూషన్ బోర్డు తీసుకోవాలి. రెడ్ కూడా రెడ్కి ఏమో కంప్లీట్లీ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ కూడా వస్తాయి దానికి. ఉమ్, ఆ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ వస్తాయి. అంటే ఇప్పుడు నేను ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ పెట్టాలంటే, ఎక్కడైనా పెట్టాలంటే సొంతంగా భూమి కొనుక్కోవాలి, దానికి పర్మిషన్స్ అన్ని కేంద్రం నుంచి తెచ్చుకోవాలి, లేకపోతే స్థానికంగా ఉన్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తెచ్చుకోవాలి, దానికి ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టుకోవాలి. ఇవన్నీ రకరకాల తలకా నొప్పులు ఉంటాయండి. అయితే ప్రభుత్వం ఏం చేసిందంటే, వీరు పెద్ద ఫార్మాసిటీ కావాలి, మన ఫార్మా హబ్గా డెవలప్ కావాలంటే ఈ 14,000 ఎకరాలు సేకరించి పెడితే రేపు పొద్దున ఎవరు ఫార్మాకు సంబంధించిన ఇండస్ట్రీ పెట్టుకోవాలన్నా డైరెక్ట్ వచ్చి శంకుస్థాపన చేసి పెట్టుకోవచ్చండి. ఏ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు కేంద్రం నుంచి. అంటే ఇంత వసతిని క్రియేట్ చేసి అక్కడ పెడితే అండి, మళ్ళీ 3,000 ఎకరాలు చేసి ఫార్మాసిటీ కోసం నేను సేకరిస్తానేది మూర్ఖత్వం కాదండి. ఎందుకు కొడంగల్ అభివృద్ధి కోసం అనే మాట అంటున్నాడు కదా, నా ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం 25,000 ఉద్యోగాలు ఇస్తాను అనుకున్నప్పుడు అక్కడ కొంచెం స్వార్థం కూడా కనిపిస్తుంది కదా. నా నియోజకవర్గం ఏమంటే నీ ప్రాంత ప్రజలకు నీ ప్రాంతం నుంచి ఇప్పుడు ఈ ఫార్మాసిటీ దూరం కాదండి, తక్కువ దూరంలోనే ఉన్నది, సేకరించి రెడీ పెట్టున్నది. ఏ పొల్యూషన్ క్లియరెన్సెస్ అవసరం లేదు. ప్రభుత్వమే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ ఆల్ క్లియరెన్సెస్ తీసుకొని ఫార్మాసిటీ రెడీ చేసి పెట్టింది. అందులో ప్రభుత్వమే ఏం చేస్తుందంటే ట్రీట్మెంట్ ప్లాంట్లు కడుతుంది. అంటే ఫార్మా నుంచి వెలువడ్డే వ్యర్థాలను ట్రీట్మెంట్ చేసేసి ఆ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు ఏమాత్రం కూడా పొల్యూషన్ జరగకుండా అన్ని నిబంధనలను పాటించకుండా పర్మిషన్ తీసుకున్న స్థలం ఉంది ఆడ. అవి వదిలిపెట్టి మళ్ళీ నేను చేస్తా అంటాడు ఏంటండి ఫార్మాసిటీ. ఇప్పుడు తెలిసి వచ్చింది నేను చేస్తుంది పొరపాటు అని చెప్పేసి ఇప్పుడు ఫార్మాసిటీ రద్దు, ఇప్పుడు ఇండస్ట్రియల్ పార్క్ అంటున్నారు. మెరుగైన ప్యాకేజీ ఇస్తామని. ఈ మెరుగైన ప్యాకేజీ ఫార్మాసిటీ కోసం అని సేకరించేటప్పుడు ప్రజల్ని కన్విన్స్ చేయొచ్చుగా. అంటే అనుభవం వస్తుంది. ఇప్పుడు ఆయనకు తెలిసి వచ్చింది ఏంటంటే, అరే ఈ విధంగా వ్యతిరేకత వస్తుంది, నేను ఎంత ముఖ్యమంత్రి అయినా సరే నా కొడంగల్ నియోజకవర్గంలో అయినా సరే ఎవరు ప్రజలు ఇవ్వమంటే ఇవ్వరు, దాన్ని ప్రజల్ని కన్విన్స్ చేయాలని నచ్చజెప్పాలి, వాళ్ళకు మెరుగైన ప్యాకేజీ ఇవ్వాలన్న ఒక ఆలోచన ఇప్పుడు ఆయనకు ఐడియా వచ్చి ఉంటుంది. సో ఇప్పుడు గత ప్రభుత్వం చేసినటువంటి రాచకాలనాలా లేకుంటే కుట్రలు అనేది ముందు నుంచి రేవంత్ సర్కార్ చెప్తోంది. అందులో ప్రధానంగా ఫోకస్ పెట్టింది ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి. గతంలో మాజీ ఎమ్మెల్యేల మీద కేసులు పెట్టినప్పుడు ఈరోజు సిద్దిపేటకే చెందినటువంటి ఒక లీడర్ హరీష్ రావు మీదే కేసు పెట్టారు. పంజగుట్టలో కేసు నమోదైంది. ఫోన్ ట్యాపింగ్ చేశారని ప్రధానంగా హరీష్ రావు, రాధాకిషన్ రావు ఇద్దరు పేర్లతో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇప్పుడు చూడండి, మన రేవంత్ రెడ్డి గారి అధికార పీఠం ఎక్కినప్పటి నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ కుటుంబ సభ్యుల్ని ఏ విధంగా లోపలేయాలి అనేక ప్రయత్నాలు చేస్తుంది. ఆ ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేది ఒకటి, మన ఫార్ములా ఈ రేసింగ్ ఒకటి రేవ్ పార్టీ అని ఒకటి, మొన్న లగచర్ల కేసులో అరెస్ట్ చేద్దామని ఒకటి, ఇలా రకరకాల ప్రయత్నాలు చేస్తుంటుంటే బెడిసి కొడుతున్నాయి. అన్నీ కూడా ఏ విధంగా బెడిసి కొడుతున్నాయి అంటే, ఏది చేసినా కష్టం. ఒక ఫ్యామిలీ కూర్చొని ఒక పార్టీ చేసుకుంటే అది రేవ్ పార్టీ అండి. ఒక బాధ్యతాయుతమైన మంత్రి గారి యొక్క ఫ్యామిలీ అంతా కూర్చొని ఒక పార్టీలో పార్టిసిపేట్ చేస్తే దాన్ని రేవ్ పార్టీగా చిత్రీకరిస్తారా? చిత్రీకరించి అందులో అరెస్ట్ చేద్దామని ప్రయత్నం చేసి అక్కడ ఎందుకో ఆ సందర్భంలో కేటీఆర్ గారు పోలేకపోయినారు. లేకపోతే అక్కడ అరెస్ట్ చేసేవాళ్ళు. అరెస్ట్ చేసి కేటీఆర్ గారిని అరెస్ట్ చేసి ఏదో రేవ్ పార్టీ అని చెప్పేసి ఆయన కంటగట్టే ప్రయత్నం చేసేవాళ్ళు. మన లగచర్లకు దాంట్లో అరెస్ట్ చేద్దామని కేటీఆర్ గారు ప్రోత్సహించి కేటీఆర్ గారు ఎగదోసిండ్రు పబ్లిక్ని. కాబట్టి అధికారుల మీద దాడి జరిగిందని చెప్పి కేటీఆర్ మీద పెడదామని ప్రయత్నం చేసిండు. ఏది పెట్టినా ఒకటే అండి, వెంజన్స్ రాజకీయాలు చేస్తే పక్క రాష్ట్రంలో ఏ విధంగా అయింది మనకు అనుభవం తెలుస్తున్నాం. పక్క రాష్ట్రం యొక్క లైవ్ ఎగ్జాంపుల్ మనకు. ప్రతీకార రాజకీయాలు ఎప్పుడు కూడా పనికిరావండి. నువ్వు పాలన చేయి, నీ పాలనలో ప్రజలను సంతోషపెట్టు, కానీ నీ ప్రతిపక్ష నాయకుల్ని అణిచివేస్తాం, లోపడేస్తాం, తొక్కేస్తాం, లేకపోతే ఆయన వాడే భాష కూడా ఏంటంటే, పండబెట్టి తొక్కుతా, వంగబెట్టి గుర్దుతా, పేగులు మెడలేసుకుంటా,
లాగులలో తొండలు వదిలిపెడతా, ఒక ముఖ్యమంత్రి వాడాల్సిన భాష అయితే ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఎట్లా చూస్తున్నారు ఈ కేసుని? ఏం లేదండి, ఫోన్ ట్యాపింగ్ లేదు, ఏం లేదు. ఉమ్, జనరల్గా పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళి మన తీవ్రవాదులు కానీ లేకపోతే ఎవరైనా వాళ్ళు ఉంటే వాళ్ళ ఫోన్స్ ట్యాపింగ్ అవుతుంది. దానికి దీనికి లింక్ కలిపేసేసిండ్రు. కలిపేసేసి వీళ్ళ కోసం చేసినట్టు దాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తుండ్రు. ఫోన్ ట్యాపింగ్లో ఏమీ లేదు, అసలు ఏమి జరగలేదు. కోర్టులు ఉన్నాయి ఖచ్చితంగా, రేపు ఆ కోర్టులు చూసుకుంటాయి, ఉమ్. న్యాయస్థానంలో పోరాడతాం. సో ఇలాంటి కేసులన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి కాబట్టి కేటీఆర్ ఇప్పుడు ఇక్కడ లేకుండా బయటికి వెళ్ళిపోయారు అనే వాదన. ఎందుకు బయటికి వెళ్ళమంటే యాక్చువల్గా మొన్న లగచర్ల కేసు అప్పుడు కానీ లేకపోతే మొన్న ఏది మన రేవ్ పార్టీ సందర్భంగా మలేషియా పోవాల్సి ఉండే కేటీఆర్ గారు. మలేషియాలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ పోవాల్సి ఉండే, అది క్యాన్సిల్ చేసుకొని ఇక్కడ వెయిట్ చేసిండండి. ఎందుకంటే ఆ టైంలో కరెక్ట్ టైంలో కేసు వచ్చిన టైంలో ఈయన మలేషియాలో ఉంటే ఏమంటారండి, పారిపోయింది చూసినావా, ఈ నుంచి దేశం నుంచి పారిపోయింది, చేసిన దొంగతనం చేసింది కాబట్టి పారిపోయింది అని చెప్పి ఆయన మీద నింద మోపుతారని చెప్పి ఆయన వెయిట్ చేసి, ఎస్ నేను ఇక్కడనే ఉన్నా, వెయిట్ చేస్తున్నా, మీరు ఎవరైనా రాండి, దమ్ముంటే వచ్చి అరెస్ట్ చేసుకుని చెప్పిండు. అంటే ఇప్పుడు పని ఉంటే వేరే ప్లేస్కి పోలేమా అండి? ఇక అంటే నిరంతరం ఇక్కడికి వెళ్ళి హైదరాబాద్ దాటి పోకుండా ఉండగలుగుతామా? మరి ముఖ్యమంత్రి గారు 28 సార్లు ఢిల్లీకి పోయినండి ఇప్పటి వరకు. 28 టైమ్స్ పోయింది ఒక్క సంవత్సరంలో 28 టైమ్స్ ఢిల్లీకి పోయినా ఏ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి లేడండి. మరి ఎందుకు పోయినండి ముఖ్యమంత్రి గారు? కేంద్ర ప్రభుత్వం ఉంది, కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపాల్సినవి ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం ఉంటే ఆయనకు 28 టైమ్స్ ఉంటే మాకు 1-2 సార్లు మాకు అవసరాలు ఉన్నాయా అండి? ఆయనకంటే అధిష్టాన వర్గం ఢిల్లీలో ఉంది, పోయిన మేమేం దాన్ని కాదంటలేము. అంటే మాకు వేరే పనులు ఉండయా? మేము ఎక్కడ నా అటువంటి నేనే 1-2 సార్లు ఏదో పని మీద బెంగళూరు, ఢిల్లీ, చెన్నై పోతూనే ఉంటాం ఎవ్రీ మంత్ 1 or 2. ఇప్పుడు సీఎంగా రేవంత్ పాలన బాలేదంటారా? మొత్తం మంత్రివర్గం గురించి ఉన్నటువంటి మీ ఒపీనియన్ ఏంటి? చూడండి, మొత్తం టోటల్ మంత్రివర్గం అంతా కూడా అసలు ఎవ్వరు కూడా ఒక బాధ్యత తీసుకొని ఈ ప్రభుత్వం 5 ఏళ్ళు నడవాలని చెప్పేసి ఎవరు అనుకుంటలేరండి. ఎందుకలా? ఎవ్వరి కాళ్ళు అందరూ ఉన్న మంత్రులందరూ కూడా దోసుకునేదానికే దృష్టి పెట్టిండ్రు. మళ్ళీ 5 సంవత్సరాలు పోతే మళ్ళీ రాదురా నాయన, ఇప్పుడే మేమైనా ఉంటా బాగుపడాలని చెప్పేసి పరిపాలన గాలికి వదిలేసేసిండ్రు. డబ్బుల ఆదాయం మీద ఫోకస్ పెడుతున్నారు. సో డబ్బు ఆదాయం అంటే ఎలాంటి ఫోకస్ ఏం చేస్తున్నారు? ఇక రకరకాలుగా అండి. ఇప్పుడు ఎవరైనా సలహాలు ఇవ్వాలి, ప్రభుత్వంలో ఈ విధంగా కలిసి చేయాలి, ఇది ఒక టీం వర్క్. ముఖ్యమంత్రి గారు ఈ పని చేస్తే మంత్రులైనా మేము ఈ పని చేస్తాము, ఈ నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇట్లా మనం అందరూ ఆలోచించి తీసుకోవాలి, ఇవన్నీ జరుగుతాయండి. హైడ్రా అని పెట్టిండ్రు, ఓకే స్వాగతిస్తాం హైడ్రాని స్వాగతిస్తున్నాం. అంటే హైడ్రాని పెట్టి చెరువుల్ని, జలాశయాల్ని రక్షిద్దాం అనుకున్నారు, సంతోషం, కాదంటలేము మేము, దాన్ని ఏం కాదు. ఏమైందండి ఇప్పుడు? ఆరంభ శూరత్వం ఇప్పుడు ఏం లేదు, సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు ఒక 35 మంది లిస్ట్ ఇస్తా అండి, చెరువులలో ఇళ్ళల్లో కట్టుకున్న వాళ్ళు 35 మంది లిస్ట్ ఇస్తా, కూలగొట్టమని చెప్పండి. కాకుంటే మీరే ఒక మాట అన్నారు, ఇప్పుడు ఆ బుల్డోజర్లకు ఎదురుగానే నిలబడతాం, ఆ మీద నుంచి వెళ్ళాలి అనేది. మీరు లిస్ట్ ఇస్తా అన్నది ఎవరు లిస్ట్ ఇస్తా అన్నారు? హైడ్రా లిస్ట్ వేరే, మూసీ నిర్వాసితులు వేరండి. ఓ, మీరు పోరాటం చేసి నేను బుల్డోజర్కి ఎదురుగా ఉంటా అన్నది మూసీ కోసం అన్న. హైడ్రాలో ఏముందండి, జలాశయాల దగ్గర ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లలో ఇళ్ళు కట్టుకున్నారు, గోడలు కట్టుకున్నారు, వాళ్ళ డ్రైనేజ్ అంతా కూడా గండిపేటలో వదులుతున్నారు. ఆ గండిపేట కలుషిత నీళ్లు మేము తాగాలా అని చెప్పి హైదరాబాద్ నగర ప్రజలందరినీ రెచ్చగొట్టిండు. ఓకే, చాలా మంచిది. నిజంగా డ్రైనేజ్ వాటర్ హైదరాబాద్ నగర ప్రజలు తాగకూడదు అని చెప్పేసి ఇలా ఉన్నాయన్నీ కూడా కూలగొట్టండి. కూలగొడితే అప్పుడు నువ్వు గొప్పవాను అవుతావు. కానీ ఆరంభ శూరత్వము, ఏదో గొప్ప పని చేస్తున్నా అని చెప్పేసి అని టకటక 2-3 కూలగొట్టి కోర్టు మొట్టకేయాలేసింది. ఇప్పుడు సైలెంట్ అయిపోయింది. సో గతంలో ఒక మాట పదే వినిపించేది, ఈ ముఖ్యమంత్రి కంటిన్యూ అవడం, ఆ తర్వాత దిగిపోతారు అనే మాట. లేదండి, ఈ ముఖ్యమంత్రి కంటిన్యూ కావాలి, 5 సంవత్సరాలు వీళ్ళు ఉండాలని మేము కోరుకుంటున్నామండి. అదే ముఖ్యమంత్రి, అదే రేవంత్ రెడ్డి, అదే సీఎం పీఠం మీద ఉండాలి. వారు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం కాబట్టి అది ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎటువంటి పరిస్థితులు అది కూలిపోవాలని చెప్పి మేము కోరుకుంటలేము. కూలిపోవడం అని కాదు, వాళ్ళంతటి వాళ్ళే కూలి చేసుకుంటారు అనే ఒక మాట. ఆ తర్వాత ఇక వాళ్ళంతలో వాళ్ళు కూలి చేసుకుంటే మేము చేయగలిగింది కూడా ఏం లేదు కండి. ఇప్పుడు వాళ్ళంతలో వాళ్ళు పాడు చేసుకుంటే మేమేం చేయగలుగుతామండి? మేమైతే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం, మా నాయకుడు చెప్తుండు, ప్రజలు ఓట్లేసి గెలిపించిండ్రు, కేసీఆర్ గారు ప్రజలు ఓట్లేసి గెలిపించింది కాబట్టి వాళ్ళకి మ్యాండేట్ ఇచ్చింది కాబట్టి 5 సంవత్సరాలు వాళ్ళు ఉండాలి ప్రభుత్వంలో చెప్పి మా నాయకుడు కూడా ఉన్నమాట. కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ఒక 1 year 1.5 year మనం వాళ్ళని ఏం విమర్శించొద్దు, వాళ్ళ పని చేసుకుంటూ పోవాలని చెప్పేసి నిజంగా కూడా మా నాయకుడు మాట్లాడకపోవడం కారణం అది. ఓకే, ఇప్పుడు 25లో విశ్వరూపం చూపిస్తారు అని కేటీఆర్ అన్నారు. ఎప్పుడు బయటకు వస్తారు? చూపెడతాడు. నిజంగా మా నాయకుడు బయటకు వస్తే విశ్వరూపమే.
ఎందుకంటే సమయం 1 year అయిపోయింది. ఇంకా 1-2 months కొత్త సంవత్సరంలో విశ్వరూపం చూపెడతాడు మా నాయకుడు బయటకు వచ్చిందంటే విశ్వరూపమే. సో దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో అసలు మాట్లాడకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం కాంగ్రెస్ పార్టీలో గుడ్ ఓల్డ్ ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఉన్నారు, మళ్ళీ అటువైపు సుధీర్ రెడ్డి గారు చూస్తున్నారు అనే మాట ఎందుకు వినిపిస్తోంది? అటువంటిది ఏం లేదండి. నేను మొదటి నుంచి కూడా ప్రెస్ మీట్లకు కానీ లేకపోతే ప్రెస్లో కానీ చాలా తక్కువ కనిపిస్తా. అసలు మొదటి నుంచి కూడా స్వతహాగా నేను ప్రెస్ మీట్లు పెట్టి రోజు అది ఇది మాట్లాడడం నాకు రాదు. నేను మాట్లాడింది ఏమున్నా స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటుంది. నేను మాట్లాడేది మీరు 4 ఏళ్ల తర్వాత రికార్డ్ చేసి అడిగినా కానీ అదే జవాబు ఉంటుంది. కానీ అప్పుడు ఆ సందర్భంలో అది మాట్లాడినప్పుడు ఈ సందర్భంలో ఇది మాట్లాడినా కూడా నేనేం అటువంటి కాబట్టి నేను అసలు ప్రెస్ మీట్లలో పాల్గొనడమే చాలా తక్కువ. కాకుండా ఇన్ని ఇష్యూస్ అవుతున్నాయి, మీ ఎల్బీ నగర్ చుట్టుపక్కలే మూసీ అనేది ప్రవహిస్తోంది, ఇక్కడే బోల్డని చెరువులు ఉన్నాయి, హైడ్రా ఇష్యూ ఉంది, ఇన్ని రకాలు ఉన్నప్పటికీ కూడా మీరు తెలంగాణ భవన్ వేదికగా మీరు మాట్లాడట్లేదు, లేకుంటే ప్రెస్ మీట్ పెట్టట్లేదు, మిగతా వాళ్ళు చేసినట్టుగా పోరాటాలు చేయట్లేదు అంటే మీరు సాఫ్ట్ కార్నర్ ఏముందా? లేదండి, మూసీ విషయంలో ఖచ్చితంగా మొట్టమొదటి స్టెప్ తీసుకున్నది కూడా నేనే. మొట్టమొదటి బుల్డోజర్ నా మీదకి నడవాలని చెప్పిన నేను చెప్పినాకనే దాని తర్వాత కిషన్ రెడ్డి, దాని తర్వాత బండి సంజయ్ వీళ్ళందరూ చెప్పిండ్రు అదే పదాన్ని. నేను మొదట అడిగి చేసినాకనే ఫస్ట్ అంతా స్టార్ట్ అయింది. అప్పట్లో నేను కొంచెం ఒక 3 months సిక్ ఉండి కాన్స్టిట్యున్సీకి సరిగ్గా రాలేకపోయినా. అప్పట్లో 3 months సిక్ ఉన్న పీరియడ్లో కొంచెం నేను ఎక్కువ యాక్టివిటీస్ చేయలేకపోయినా. కానీ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఫుల్ ఫ్లెడ్జ్ మూసీ విషయంలో చాలా యాక్టివ్ ఉన్నాం. ప్రతిరోజు మనం ప్రజలతో టచ్లో ఉన్నాం. డిపార్ట్మెంట్ల పరంగా కేసులు వేపిస్తున్నాము, వాళ్ళకి కావాల్సిన లీగల్ సహాయం అందజేస్తున్నాం, అన్నీ చేస్తూనే ఉన్నాడు యాక్టివ్గా. సో మొన్నటిదాకా ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ ఒక ఆరోపణ చేస్తూ వచ్చింది, స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టరు వీళ్ళు అనేది. రేవంత్ రెడ్డి ఒక మాట అన్నారు, స్థానిక సంస్థల ఎన్నికలు అప్పుడు గంగిరెద్దుల్లాగా ఆ పార్టీ వాళ్ళు బయటికి వస్తారు అనేటువంటి ఒక మాట. సో మీకున్నటువంటి డౌట్లు తీరిపోయాయా? స్థానిక సంస్థల ఎన్నికలు అనేది గంగిరెద్దులాగా బయటికి వస్తారు. నేను గేట్ ఓపెన్ చేస్తే మొత్తం ఖాళీ అయిపోతుంది. ఒక్కసారి నేను గట్టిగా చూస్తే బీఆర్ఎస్ పార్టీ ఖతం అయిపోతుంది. అనేక రకాల ప్రగల్భాలు కాంగ్రెస్ పార్టీ నాయకులు పలికిండ్రు కానీ ఇప్పటిదాకా ఏమైందండి? ఒక 10 మంది పోయినరు. పోయిన వాళ్ళు పాపం చాలా బాధపడుతున్నారు. ఆ వాతావరణంలో ఇమడలేరు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు మళ్ళీ తిరిగి రాక తప్పదు. వస్తామంటున్నారా? తిరిగి రాక తప్పదండి. వస్తామంటున్నా, తిరిగి రాక తప్పదు. ఆ వాతావరణంలో 35 సంవత్సరాలు పనిచేసిన నేనే ఇమడలేదంటే అసలు ఏమాత్రం కూడా ఎక్స్పీరియన్స్ చేసి వాళ్ళు ఎట్లా ఇమడగలుగుతారండి? కాబట్టి ఆ వాతావరణంలో వాళ్ళు ఇమడలేరు. కాంగ్రెస్ పార్టీ అనే కల్చర్లో వీళ్ళు ఇప్పుడు సోకాల్డ్ పోయిన వాళ్ళు ఎవరు కూడా ఎక్కువ రోజులు ఉండలేరు. సో 35 సంవత్సరాలు మీరు పనిచేసిన తర్వాత వచ్చిన ప్రాబ్లం వల్ల రేవంత్ రెడ్డితోనే వచ్చి మీరు బయటకు వచ్చారు అనేది. ఇప్పుడు రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ కాదు, మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. లేదండి, పార్టీ పరిస్థితి కూడా మారలేదు. నాకు రేవంత్ రెడ్డి తోటి సమస్య లేకుండా అండి, ఉన్నమాట ఫ్రాంక్ చెప్తాను. నాకు రేవంత్ రెడ్డి తోటి నాకు సమస్య లేకుండా, నాకు ఉండే సమస్య ఉత్తమ్ కుమార్ రెడ్డి తోటి ఉండే. ఓకే, ఉత్తమ్ కుమార్ తోటి ప్రాబ్లం తోటి నేను బయటకు వచ్చిన. రేవంత్ రెడ్డి తోటి సమస్య లేదు నాకు.